హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అయితే మా గ్రామంలో జరిగిన పప్పుల పండుగ గురించి అయితే వివరించబోతున్నాను, అలాగే చూపించబోతున్నాను. ఖచ్చితంగా అంటే ఈ పండుగనైతే మేము మా గ్రామ దేవత అయిన గంగలమ్మ తల్లికి అయితే సమర్పించుకోవడం జరుగుతుందన్నమాట. ఇది మాకు తొలిసిరి పండుగ అనొచ్చు అనమాట. మా గ్రామంలో రాజుబాలు పండుగ చేసుకోవాలంటే ఇదైతే ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాలన్నమాట. ఈ పండుగ అయితే పప్పుల పండుగని అయితే ఫస్ట్ అయితే దీనికి సంబంధించిన పప్పు ధాన్యాలు అయితే సేకరిస్తారన్నమాట. గ్రామం నుంచి ప్రతి ఒక్క ఇంటి నుంచి అయితే గుప్పెడు ధాన్యాలు అయితే సేకరిస్తారన్నమాట. అంటే మినుములు కావచ్చు, పెసర్లు కావచ్చు, బొబ్బర్లు కావచ్చు, కందులు కావచ్చు, ఇలా ప్రతివి సేకరించి అయితే అవి ఒక గుండెలు వేసి అయితే వాటిని అయితే ఉడకబెట్టే ప్రయత్నం చేస్తారనమాట. అంటే ఈ ఉడకబెట్టే ప్రాసెస్ కూడా ఏంటంటే కట్టెల పైన ఉడకబెట్టరనమాట, పిడకల పైన మాత్రమే ఉడకబెడతారనమాట. దీనికి ఒక పెద్ద సాంప్రదాయం ఉందనే చెప్పుకోవాలి. మా గ్రామం ఉనికి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ఈ పప్పుల పండుగ అనేది గంగలమ్మ తల్లికి అయితే సమర్పించుకోవడం జరుగుతుంది. అయితే అంత మంచి పండుగను ఇక్కడ చేయవలసిన అవసరం ఏమిటంటే, మా పురాతన కాలంలో మా గ్రామం ఉనికి మొదలైనప్పటి నుంచి అయితే ఇక్కడ చాలా పెద్ద చించెట్లు ఉండేవన్నమాట ఈ స్థలంలో. అయితే అప్పుడైతే గ్రామ దేవత అంటే గంగలమ్మ తల్లి ఇక్కడ వెలిసిందని ప్రతీక అనమాట. ఇక్కడ వెలిసిందని మా వాళ్ళు చాలామంది చెప్పడం జరిగింది, అలాగే ఉందని నమ్ముతారనమాట. ఆ తల్లిని తాను వెలిసిన మొదటి స్థానంలోనే, అంటే ఎప్పుడైతే వెలిసిందో అప్పుడే ఆ స్థానంలోనే ఈ పండుగనైతే జరిపించే ప్రయత్నం అయితే చేస్తాం అన్నమాట. ఇది ప్రతి సంవత్సరంలో కూడా చేస్తాం అన్నమాట. ఈ ఫిబ్రవరి నెలలో చేస్తాం. ఎందుకంటే ఇది ఈ పండుగ జరిగిన తర్వాతే రాజుబాలు పండుగ అయితే చేస్తారనమాట. అదే రాజుబాలు పండుగ. ఇక్కడ మీకు ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే, మా గ్రామంలో కావచ్చు లేదా పల్లెటూరులో కావచ్చు, మన హిందూ సాంప్రదాయంలో ఏంటంటే ప్రతి రాయిని కావచ్చు, చెట్టుని కావచ్చు, మనం గాలిని కావచ్చు, అన్నిటిని కూడా పూజించే సాంప్రదాయం ఏదైనా ఉందంటే అది ఒక హిందూ ధర్మానికే చెందుతుంది అనమాట. ఉదయాన్నే వేసి స్నానం చేసి దీపారాధన చేసి కల్లాపేసి ముగ్గేసి ముగ్గు మీద దీపారాధన చేసి ఆర్తకపూరం వెలిగించి అగ్గి చేయడం జరుగుతుంది అన్నమాట. అంటే పిడకలు రవలిస్తాం. ఇప్పుడు ఇది కట్టెల మీద చేయకూడదు, కట్టెల మీద చేయకూడదు, ఓన్లీ పిడకల మీద చేయాలి. అయితే ఫ్రెండ్స్, ఈ చిరుధాన్యాలని ఇలా పేడ పిడకల మీద ఎందుకు ఉడకబెట్టాలనే సాంప్రదాయం వచ్చిందంటే, మనందరికీ తెలిసిందే, మనం పురాతన కాలంలో ఎక్కువగా మట్టి ఇళ్ళులే ఉండేవి మనందరికీ. అప్పుడు పేడ లభించిన ప్రతి ఒక్కరు కూడా ఆ పేడని తెచ్చుకొని ఇంటికి అలికేవారు అన్నమాట. గుమ్మాలకి, గోడలకి అలికేవారు. దానివల్ల ఏంటంటే ఎటువంటి క్రిములు, కీటకాలు ఇంటిలోనికి రాకుండా ఉండేటట్లయితే అలా పేడని అలికేవారు. అదొక పెద్ద యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుందని నమ్మటం వల్ల పేడను కూడా ఇప్పుడు ఇలా వాడుతున్నారు పిడకల రూపంలో. అంటే ఈ పిడకల పొగ, అంటే ఈ పిడకలను కాల్చేటప్పుడు వచ్చే పొగ కూడా ఎంతో స్వచ్ఛమైన, అలాగే ఒక యాంటీబయాటిక్గా పనిచేస్తుందని మా పెద్దవాళ్ళు అయితే నమ్ముతూ వస్తూ ఇలా పిడకలతోటే ఈ పప్పు ధాన్యాలు అయితే కాల్చే ప్రయత్నం అయితే చేస్తారనమాట. చెట్లు ఆ చింత చెట్ల అనుగ్రహంతో ఆ పక్కన ఈ పక్కన ఇక్కడ పేడ కుప్ప మాది ఉండేది, అక్కడేమో కూతురు వారు పేడ కుప్ప ఉండేది. బుల్లబ్బాయి అయితే ఫ్రెండ్స్, మీలో చాలామంది చిన్నపిల్లల్ని ఎందుకు తీసుకొచ్చారు అనుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, మా గ్రామానికి సంబంధించిన ప్రతి సంస్కృతి, సాంప్రదాయాలు, అలాగే పండుగలు కావచ్చు, ప్రతి పిల్లవానికి తెలియాలి, అదే ఎందుకు జరుగుతుందో తెలియాలి. అయితే ఇక్కడ మాకు గ్రామ దేవతలు అయితే గంగలమ్మ తల్లి, తలుపులమ్మ తల్లి అని ఇద్దరు గ్రామ దేవతలు అయితే ఉన్నారనమాట. ఇక్కడ గంగలమ్మ తల్లి అనమాట. ఫస్ట్ అయితే మా గ్రామ దేవత అయిన గంగలమ్మ తల్లి ఇక్కడ వెలిసింది. తర్వాత మాకైతే తలుపులమ్మ తల్లి కూడా మాకు వేరే చోట అయితే వెళ్ళడం జరిగిందనమాట. ఈ గంధమాస పండుగ రోజున ఇద్దరు తల్లులకి అయితే మేము ఘనంగా అయితే ఈ పండుగ కార్యక్రమాల్లో పాల్గొనేటట్లు చేస్తాం అన్నమాట. అయితే ముఖ్యంగా అయితే ఈ ఇద్దరు అంటే గంగలమ్మ తల్లి కావచ్చు, మన తలుపులమ్మ తల్లి కావచ్చు, వీళ్ళు అక్క చెల్లెలు కాబట్టి అక్క చెల్లెలకి అయితే ఒక తమ్ముడు ఉన్నాడు అనమాట. ఆ తమ్ముడే రాముడు అనమాట. అలా భావించి అక్క తమ్ముళ్ళు ఏమాత్రం మా గ్రామంలో ఉన్న రామాలయానికి, రాముడు విగ్రహాన్ని కానీ పూజా కార్యక్రమం చేయకుండా ఏ పండగ జరిపినా సరే విత్ ఇన్ మినిట్లో అయితే చాలా ఆగ్రహానికి అయితే గురవుతారనమాట. అందుకని ముందుగా అయితే రాముని యొక్క పూజ చేసుకొని రాముడికి సౌకర్యాలు కల్పించి కొబ్బరికాయ కొట్టుకొని
అప్పుడు ఏ పండుగైనా స్టార్ట్ చేస్తాం అన్నట్టు. ఉగాది కావచ్చు, లేదంటే రాజుల పండుగ కావచ్చు, లేదంటే గంగలమ్మ పండుగ కావచ్చు, వినాయక చవితి కావచ్చు, శ్రీరామనవమి కావచ్చు, అన్నీ కూడా ఫస్ట్ అయితే రాముడికి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వాలంట. అది ఎందుకు తెలీదు కానీ అదొక మిస్టరీ కానీ ఇప్పటికి కూడా ఉందన్నమాట. అది అంటే రామాలయం అనేది ఒక గ్రామానికి కావచ్చు, ఒక విలేజ్కి కావచ్చు, అదేంటంటే ఒక గర్భగుడి లాంటిదన్నమాట రామాలయం అనేది. అయితే ఫ్రెండ్స్, ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే ఈ గుగ్గులు అయితే ఇలా ఉడుకుతూనే ఉంటాయి అన్నమాట. అగ్గి ఆరినప్పుడల్లా ఈ పేడ పిడకలు అయితే పెట్టడం జరుగుతుంది అనమాట. తద్వారా ఏంటంటే ఈ గుగ్గిలు ఇంకా బాగా ఉడికే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పిడకలను కూడా తెచ్చుకొని పెట్టుకుంటారు అనమాట. ఇది మాకు ఒక తొలి పండుగ, సాంప్రదాయ పండుగ అనే చెప్పుకోవాలి. అయితే ఫ్రెండ్స్, ఇంక తర్వాత సంధ్య సమయంలో అయితే అంటే సాయంత్రం పూట అయితే ఇలా ఇంటింటికి వెళ్ళి గంగలమ్మ తల్లి ప్రసాదం అయితే పెడుతున్నాం, గుగ్గిలుగా పెడుతున్నాం. అవి తీసుకోవడానికి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కూర్చున్నాం అంటూ డప్పులు కొట్టుకుంటూ ఇలా ఇంటింటికి తిరుగుతారనమాట. ఇది నా చిన్నప్పుడు అయితే చాలా అంటే చాలా పెద్ద సంఖ్యలో జరిగేది. అంటే కుర్రాళ్ళు కావచ్చు, లేదంటే పెద్దవాళ్ళు అందరూ మూకుమ్మడిగా వచ్చేవారు. ఇప్పుడు ఏంటంటే ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమై ఇటువంటి కార్యక్రమాలు కూడా రావట్లేదు అనమాట. తిప్పాలి కదా. అయితే ఫ్రెండ్స్, చివరికి ఇంకా ఊరంతా తిరిగేసిన తర్వాత అయితే ఎక్కడైతే మొదలెట్టామో మళ్ళీ అక్కడికి వస్తామన్నమాట. అంటే గంగలమ్మ వెలిసిన చోటుకే వస్తామన్నమాట. అంటే ఉదయం నేను గుగ్గులు ఉడకబెట్టే ప్రదేశం చూపించాను కదా, అక్కడికి వస్తామన్నమాట. ఇంచుమించుకి ఈ టైంలో అయితే మాకు 8 అయిందనమాట, 8 గంటలు అయిందనమాట. ఫస్ట్ అయితే దేవుడికి ప్రసాదంగా పెడతారు, అంటే తల్లికి నైవేద్యంగా పెడతారు, నైవేద్యంగా పెడతారు. ఆ నైవేద్యాన్ని అయితే మేము ప్రసాదంగా స్వీకరిస్తారు. అంటే ప్రజలందరికీ పంచుతారనమాట. ఒక్కొక్కరు గిన్నెలు, కప్పులు తీసుకొస్తారనమాట. అందులో అయితే గ్రామ పెద్ద అయిన అంటే ఈయనైతే మేము గొరవలు అంటాం. ఈ గొరవల చేతుల మీదకి అయితే పంచబడుతుంది అనమాట. ఇప్పుడైతే అలా ఉంది కానీ నా చిన్నప్పుడైతే ఈ గుగ్గిల కోసం అయితే యుద్ధాలే జరిగాయని చెప్పుకోవాలి. ఏంటంటే పైనుంచి సరే గ్లాస్ కానీ, కప్పు కానీ ఏది పెట్టినా సరే అందేవి కాదనమాట. కానీ చివరికి దొరికేవి. కాకపోతే ఏంటంటే నేను ముందు పట్టించుకోలే అనే ఆతృతతో అయితే మొత్తానికైతే మీద ఒక మినీ యుద్ధమే జరిగింది. ఖచ్చితంగా అయితే జరిగేవి. ఇప్పుడైతే జనాదరణ తగ్గిపోయింది. ఏంటంటే ప్రతి ఒక్కరు ఇళ్ళకే పరిమితం అయిపోతున్నారు కాబట్టి అంత తోపులాటలేదు. నార్మల్గా అయితే వచ్చారనమాట. ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారనమాట. అయితే ముందు మా గ్రామ పెద్ద అయితే చిన్న పిల్లలకైతే ఈ ప్రసాదాన్ని అయితే అందిస్తారనమాట. తర్వాత పెద్దలు వస్తారనమాట. క్రమం లైన్గా అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రసాదం అనేది పంచబడుతుంది. ప్రతి ఒక్కరికి సమానంగా పంచబడుతుంది. వారు తెచ్చుకున్న గిన్నెల్లో వేయడం అయితే జరుగుతుందనమాట. ఈ గుగ్గీలు ఎంత వేసారు, ఎంత ఇచ్చారు అనేది కాదు, ఇది ప్రసాదంగా స్వీకరించేటప్పుడు చాలా అంటే చాలా మంచి ఫీల్ ఉంటుంది అనమాట. ఇది నా చిన్నప్పటి నుంచి కూడా అనుభవిస్తూ వస్తున్నాను. గుండి కావాలి దత్తానికి అగ్గిలించేనా భలే అంటారా, చక్క కాలుతాయా. అక్కడికి వెళ్ళి చెయ్యిలు పట్టరా అంతే. అక్కడ అలా చుట్టగానే అది వచ్చినా రాసుకున్నా పద్దు
సో ఫ్రెండ్స్ ఇదన్నమాట. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తాము తెచ్చుకున్న గిన్నెలను అయితే ఈ ప్రసాదాన్ని అయితే తీసుకొని వెళ్తూ ఉంటారనమాట, చాలా హ్యాపీగా అయితే. సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే అనమాట. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. అలాగే ఈ రకమైన పండుగలు మీ గ్రామంలో చేసుకుంటుంటే అది కూడా కామెంట్లో అయితే తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, చూసే ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్ జై హింద్.